ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటివర్తిలో అక్రమ తవ్వకాలను నిరసిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరసన సమ్మె కొనసాగుతోంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకునే వరకు నిరసన విరమించేది లేదంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాటిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే సోమిరెడ్డి పోరాటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా బహిరంగంగా జిల్లాను దోచుకుంటున్నారు. ఇక్కడుండే క్వార్జ్, ఇక్కడుండే సిలికా, ఇక్కడ పక్కనే ఉండే ఈ ఊర్లో ఇసుక ఒకటి కాదు, ఆఖరికి భూములు వేల కోట్ల భూ కుంభకోణం జరుగుతూ ఉంది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలవిడైపోయింది. ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. ఇన్ టైంలో మైనింగ్ చట్ట ప్రకారం లీజ్ రెన్యువల్ చేయమని చెప్పి పెట్టారు. రెన్యువల్ చేసి తీరాలా లేకపోతే ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఆయనకి నోటీస్ ఇవ్వకుండా క్వార్టీ రేట్ వచ్చింది. అదేమంటే ఇక్కడ నుంచి సైదాపురం వరకు, గూడూరు వరకు, రాపూరు బహిరంగంగా ఎత్తేస్తున్నారు. వందల మిషన్లు పనిచేస్తున్నాయి. మేము ఒకసారి సైదాపురం పోయిచ్చాం, తుమ్మల తలుపూరు పోయిచ్చాం, మిషన్లు ఏమో ఆగటంలే. ఇక్కడ ఒకసారి మనందరం వచ్చిపోయినాం, మీడియా అంతా వచ్చింది, మిషన్లు పెరిగిపోయినాయి. మేము వచ్చినప్పుడు 2-3 మిషన్లు, ఇప్పుడు 2-3 డజన్లు. అంటే ఇంత బహిరంగంగా ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అన్నీ మనం పట్టించుకోలేము. మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక 2-3 మిషన్లు ఉంటే 12 మిషన్లు పెడితే అంటే మీరంతా మీరు వస్తే మేము భయపడాలా? మా ఇష్టం మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలనా? పబ్లిక్ ప్రాపర్టీ కదా అది, ప్రజాధనం కదా అది, ప్రజల ఆస్తులు కదా. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకొని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? కొంచెం కాకపోతే కొంచెం విలువలు లేవా మీకు? సిగ్గు లేదా? ఏమైతే అవుతుంది, నేను ఆడనే కూర్చుంటా. ఎవడొస్తాడో, ఏ రౌడీలు పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో పంపించుకో, తేల్చుకుంటా. ఈ జిల్లాలోనే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, జిల్లానే కాదు రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకుల్లో వారు ఒకరు. అనేక ప్రజా సమస్యల విషయంలో అనేక సార్లు అనేక పోరాటాలు చేశారు. ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. అలాంటి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా నిన్న ఇక్కడికి విచ్చేస్తే దాదాపు 40 నుంచి 50 వాహనాలు ఉన్నాయి. మిషన్లు కానీ, ట్రిప్పర్లు కానీ, ఇతరత్ర అన్నీ కలిపి 40 నుంచి 50 వాహనాలు ఉన్నాయి. చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాహనాలు తరలించే ప్రయత్నం చేస్తే వారు వాహనాలకు అడ్డంగా పొనుకుంటే ఆ వాహనాలు కదిలించలేని పరిస్థితి. స్వయంగా సోమిరెడ్డి గారు అధికారులందరూ ఫోన్ చేసి, అయ్యా 40 నుంచి 50 వాహనాలు అక్రమ మైనింగ్ పాల్పడుతూ ఉన్నాయి, నేను ఇక్కడనే సంఘటన స్థలంలో ఉన్నా, నా ముందే వాహనాలు ఉన్నాయి, మీరు రండి సీజ్ చేయనట్టే రాని పరిస్థితి. రాత్రి అంతా కూడా చెమ్మ చీకట్లో దోమలు కొడుతూ ఉంటే ఈ యొక్క పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే నిరసన పోరాటం చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి, జిల్లా అధికారులకి మనవి చేసేది ఒకటే, 2 నెలలు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకాలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయల క్వార్జీ తరలిపోతూ ఉంది. నిన్న సాయంత్రం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ దాదాపు అప్పటికే 15కు పైగా పెద్ద భారీ యంత్రాలు, వాహనాలు అన్నీ కూడా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా సత్యాగ్రహ దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. మనతో పాటు సోమిరెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ దోపిడీ గురించి? బందిపోటు దొంగలు KGF 3 దానికి మా వాళ్ళు చెప్పారు, KGF 3 సినిమా ఇది, వాళ్ళు బంగారం కోసం దోపిడీ సినిమా చూసాము, ఇది తెల్ల బంగారం క్వార్జ్. అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఊరి పక్కన, ఆయన మంత్రి, ఆయన సొంత మండలం, ఆయన పుట్టిన ఇల్లు. ఇదేంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్యాక్టరీ KGF అంటే. వీళ్ళు ఒకటే చెప్తుండారు, మేము 21 రోజులు ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ సైదాపురం, ఇదంతా కార్లు వేసుకొని పోయినాము, ఏం చలనం లేదు డిపార్ట్మెంట్స్కి. GPS పెట్టి లొకేషన్స్తో కూడా పచ్చి సాక్ష్యాలతో కూడా పంపించాం. లైవ్లో
ఏ టైము, లొకేషన్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అన్నీ పెట్టాము. గూగుల్ మ్యాప్స్ పెట్టాము, చీఫ్ సెక్రటరీకి పెట్టాము, డీజీపీకి పెట్టాము. ఫైనల్గా ఒకటే మాట చెప్తాం, ఇక్కడ ఉండే డబ్బు నెలకి ఇటు క్వాడ్జీ అయినా సిలికా అయినా లోటస్ పాండ్లో భారతమ్మ చేతికి పోవాలా. విజయసాయిరెడ్డి మధ్యలో బ్రోకరు. మేమేం చేయలేమంటున్నారు ఆఫీసర్లు, మా వల్ల కాదంటున్నారు, చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఇక్కడ రుస్తుం మైన్ 7వ తేదీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళది మైనింగ్ చట్ట ప్రకారం ప్రాసెస్ చేయండి. ప్లస్ 3rd and 4th రెస్పాండెంట్స్ పోలీస్ అండ్ మైనింగ్ వెంటనే ఇల్లీగల్ మైనింగ్ మీద కఠిన యాక్షన్ తీసుకోమన్నది, కఠిన చర్యలు తీసుకోమన్నది. ఎందుకు తీసుకోవటం లేదు? హైకోర్టు ఆర్డర్ లెక్కలేదు. ఇక్కడ దోపిడీ చేసే వాళ్ళకి మైనింగ్ లీజ్ లేదు, పర్మిట్స్ లేవు, సీనరేజ్ ఛార్జెస్ లేదు, డెడ్ రెంట్ లేదు, ఎలాంటి ఇది లేదు. ప్రజల సొత్తు ఇది. రుస్తుం మైనింగ్ 32 ఎకరాలు, పక్కన భారత్ మైన్ 38 ఎకరాలు, 70 ఎకరాల్లో దోపిడీ జరుగుతుంటే పట్టపొగులు 14 హిటాచీలు 200 కెపాసిటీ 14 హిటాచీలు పనిచేస్తుంటే 40-50 ట్రక్కులు లోడ్ చేసుకుంటుంటే ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తే, కంట్రోల్ బ్లాస్టింగ్ లేకుండా చేస్తే గిరిజనులు ఇళ్ళన్నీ కదిలిపోతుంటే ఆ బిడ్డలతో కూడా వచ్చి మేము మేకలు మేపుకుంటుంటే రాళ్ళు పడుతున్నాయి అని చిన్న బిడ్డలు వచ్చి చెప్పే పరిస్థితి వస్తే అసలు మానవత్వం ఉందా అంట? ఇది ఒక ప్రభుత్వం ఉందా ఇక్కడ అంట? ఒక రాజ్యాంగం బతికి సచ్చిందా అంట? ఒక డెమోక్రసీ బతికిందా అంట? అన్ఫార్చునేట్. మా వల్ల కావటంలే. ఈ దోపిడీని చూసిన తర్వాత తాడో పేడో తేల్చుకుంటాం. అందుకే రాత్రి వచ్చి కూర్చున్నా, ఇక్కడే ఉంటా. డిపార్ట్మెంట్స్ రావాలా, సీజ్ చేయాలా. కలెక్టర్ గారితో మాట్లాడా, ఎస్పీ గారితో మాట్లాడా, చీఫ్ సెక్రటరీ, డీజీపీకి ఇప్పుడు మళ్ళీ మెయిల్ పెట్టా. అసలు చట్టాలు, అధికారులు అసలు బతికుండారా మీరు అని అనుమానం వస్తుంది. చెప్పండి, మేమేం చేయలేమని చెప్పండి, మేమే చేసుకుంటాం.